హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఆఫ్టర్ సో లాంగ్ డేస్ తర్వాత మా నాన్నకి ఇష్టమైన ఒక స్నాక్ చేయబోతున్నాను. అదేంటో రెసిపీలోకి వెళ్ళాక డైరెక్ట్గా చూసేద్దాం. ఫస్ట్లీ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఆ వాటర్కి సరిపడే అంత ఉప్పు వేసుకొని లైట్గా జీలకర్ర వేసుకొని అది బాగా మసలేదాకా వెయిట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లో వేసుకొని చూసారు కదా ఇంత మంచిగా వచ్చిందో పౌడర్. నేనైతే ఈ పౌడర్ని మిక్స్గా చేసుకున్నాను బియ్యం పిండిని. మీరు బయట మిల్లో కూడా పట్టించుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఏదైతే ఉందో అందులో లైట్గా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కారం వేసి కొంచెం ఉప్పు వేయాలి. అండ్ ఒక పిడికెడు పల్లీలు ఒక పిడికెడు శనగపప్పును బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏం వేయకండి, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి అంతే. అది కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మన పిండి ఏదైతే ఉందో అందులో బాగా దంచేసుకోండి. నాకు చేతగాక డైరెక్ట్ వేసేసుకున్నాను. ఈ పిండిని కూడా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి మంచిగా. నా మతిమరుపుకి నా బద్ధకానికి నువ్వులు వేయడం మర్చిపోయాను. మీరు నువ్వులు డైరెక్ట్గా వేసుకోండి, ప్యాన్లో వేయించకండి. చూసారు కదండి, మంచిగా ఒక డోలా రావాలి. మంచిగా డోలా వచ్చినప్పుడు ఒక రౌండ్ బౌల్లో చేసుకోండి. బౌల్లో వచ్చిందంటే మీరు ఫిక్స్ అయిపోండి, రెసిపీ అదిరిపోయింది అనేసి. తర్వాత లైట్గా చేతులు కడుక్కున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా పాముకోవాలి హ్యాండ్ని. తర్వాత లైట్గా కొంచెం పిండి తీసుకొని అట్లా మంచి ఒక షేప్లో చేసుకోవాలి. మీ దగ్గర ఒత్తే మిషన్ ఉన్నా ఒత్తుకోవచ్చు, లేదా గ్లాస్తో కూడా చేసుకోవచ్చు. నాకు చేతితోటి కొంచెం పర్లేదు అనిపించేసి చేతితోటే చేస్తున్నా. అండ్ నా బద్ధకానికి కొంచెం లడ్డుగా చేసేస్తాం. మీరు అలా చేయకుండా మంచిగా సన్నగా చేసుకోండి. సన్నగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ హీట్ అయింది అని తెలిసిన తర్వాతే మీరు చేసి పెట్టుకున్న బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. అవి వేసుకున్నాక లిటరల్లీ కొంచెం సేపు ఆగండి, అట్లా తిప్పేసారంటే పిండే ఉండిపోతుంది. నాలాగా కొంచెం నిమ్మలంగా తిప్పి వేసుకుంటే మీకు లోపల కూడా కాలి రెసిపీ మాత్రం అదిరిపోతుంది. ఇది ఫస్ట్ వాయ, ఇది సెకండ్ వాయ. లిటరల్లీ నాకు 3-4 వాయలు వచ్చాయి అట్లనే. ఒక గ్లాస్తో చేసుకున్నాను కాబట్టి మీరు 3-4 గ్లాసులతో అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు మాత్రం ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. చూసారా అండి అసలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. అసలు 2 days వస్తాయి అనుకున్నా, బట్ 1 గంటలో అయిపోయాయి. రెసిపీ మాత్రం అదిరిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మై ఛానల్.